పరిశుద్ధత విషయంలో మనం ఎంతో జాగ్రత్త పడాలి. పరిశుద్ధత అనేది నీకు ఒక్కడికే సంబంధించింది కాదు, దేవునికి కూడా సంబంధించింది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప మీకు సదాకాలము తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు విరోధంగా రూపొందిన ఏ ఆయుధం వర్ధలేదని ప్రభు చెప్తున్నాడు. మీరు సాతాను శక్తుల గురించి, చేతబడి మంత్రప్రయోగాల గురించి బాధపడవద్దు. నాకు విరోధంగా గుంపులు కూడి కొంతమంది వస్తున్నారు, నేను ఏమైపోతానని భయపడవద్దు. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరచబోతున్నాను మాట్లాడుతున్నాడు. అంతేకాదు, సంసోను యొక్క జుట్టు ఎలాగైతే సవరణ చేయబడిన తర్వాత మరలా మొలచిందో, అలాగే దేవుడు మీకు ఒక శ్రేష్టమైన మంచి జీవితాన్ని మరలా మీకు ఇవ్వబోతున్నానని మాట్లాడుతున్నాడు. ఈ మాటను దేవుడు దీవించిన గాక. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న శాపం మరలా 4వ అధ్యాయానికి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం 11-12లో కయీను చేసిన పాపాన్ని బట్టి, పొరపాటును బట్టి దేవుడు నేలను శపించాడు. దేవుని బిడ్డలారా, అలాగే ఆదాము శపించబడ్డాడు, హవ్వ కూడా శపించబడింది. ఇక్కడ కయీను శపించబడుతున్నాడు. తర్వాత అంతేకాదు, తన జీవితంలో మరి ఒక నిలగడలేని, ఒక బాధకరమైన, వేదనకరమైన జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. మనము శపించబడటం, ఆశీర్వదించబడటం మన చేతిలోనే ఉన్నాయి. బైబిల్లో ప్రభు అంటున్నాడు, నేను నీకు ముందు ఆశీర్వాదమును శాపాన్ని ఉంచాను అంటున్నాడు. మనము మరి శాపనార్థమైన వాటిని ఎన్నుకుంటే దానివలన సఫర్ అవ్వాల్సింది మనమే. కాబట్టి మన ప్రవర్తనలు, మన నడవడికలు ఎంతో జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ముఖ్యంగా పరిశుద్ధత విషయంలో మనం ఎంతో జాగ్రత్త పడాలి. పరిశుద్ధత అనేది నీకు ఒక్కడికే సంబంధించింది కాదు, దేవునికి కూడా సంబంధించింది. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, నేను పరిశుద్ధులు గనక మీరును పరిశుద్ధంగా ఉండండి అంటున్నాడు. దేవుని బిడ్డలారా, 1 తెస్సలోనిక పత్రిక 4:3లో 4:7లో చదవండి. మీరు పరిశుద్ధంగా ఉంటే దేవుని చిత్తం అంటూ, పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డామంటూ బైబిల్లో రాయబడి ఉంది. పరిశుద్ధత అనేది లోపల నుండి వచ్చేది, భాగ్య సంబంధమైనది కాదు. మీరు భాగ్యంగా మీ వస్త్రధారణ ఎలాగ ఉన్నా, లేకపోతే మీరు ఎలాగ ఉన్నా, నీ హృదయంలో పరిశుద్ధత ఉండాలి. నీ హృదయము కాపాడబడాలి, నీ మనస్సు కాపాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి, హృదయ శుద్ధి లేకుండా మీరు ఏమి సాధించాలని చెప్పి అనుకుంటున్నారు? బైబిల్లో ప్రతిదీ హృదయ శుద్ధిని బట్టి, పరిశుద్ధతను బట్టి ఆధారపడి ఉంది. ఉదాహరణకి మీరు దేవుణ్ణి దర్శించాలన్నా, దేవుని స్వరం వినాలన్నా, అక్కడ దేవుడు కోరేది పరిశుద్ధతే. అందుకొరకు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గల వాళ్ళు ధనియులు, వారే దేవుని దర్శిస్తారని రాయబడింది. పోనీ ఏమైనా దేవుని నుండి అద్భుతాలు పొందుకుంటామా? పాపంలో పొరలాడుతూ ఏదైనా మేలు పొందుకుంటామా? ఏదైనా అద్భుతం పొందుకుంటామంటే అలా కూడా కాదని బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకంటే పరిశుద్ధత ఎక్కడ ఉందో అక్కడ దేవుడు అద్భుతం చేస్తున్నాడు. అందుకొరకు యెహోషువ, ప్రభువా, మేము ఈ యోర్దాను ఎలా దాటగలుగుతాం? మా వల్ల కాదు ప్రభు అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? ఓకే, నేను మిమ్మల్ని దాటిస్తాను, కానీ మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలన్నాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మరి ఎంతోమంది ఈ పరిశుద్ధత జీవితాన్ని పోగొట్టుకున్న వారై ఉంటున్నారు. అదే సమయంలో నీ తోటి వాడిని కూడా ప్రేమించాలి. కయీనులాగా కస్స, కోపం, అసూయ, మూర్ఖతనం, ఈర్ష ఇవన్నీ కలిగి ఉంటే దేవుడు ఎలా అద్భుతం చేస్తాడండి? దేవుని బిడ్డలారా, మీరు ఆ పగ ఉంటే దేవుడు ఉండడు. పగ కలిగి ఉంటే నువ్వు నరగంధకుడు అని బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి నువ్వు ఏమి సాధిస్తావు? కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుని ప్రేమించాలి, తోటివాడిని ప్రేమించాలి. ఈ యొక్క అనుభవంలో మీరు ముందుకెళ్ళాలని కోరుతూ నా మాట ముగిస్తున్నాను. ప్రభువును దీవించను గాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, మాలో పరిశుద్ధాత్మను కుమరించి ఒప్పింపచేసి మా యొక్క పాప శాపను విడుదల దయచండి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచండి, నిందరహితులుగా చేయండి ప్రభా. శుద్ధీకరించండి ప్రభా. రాబోతున్న దినాల్లో అసాధారణమైన అద్భుతమైన కార్యం చూసేవారుగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మలాకి గ్రంథం 3:10
మీ వాగ్దానం. గాడ్ బ్లెస్ యూ.